యానాదుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఏఆర్డీ సంస్థ సేవలు ఎంతో అభినందనీయమని కోవూరు తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్ తెలిపారు. మొంతా తుఫాన్ బాధితులకు కుర్తిపాలెంలో ఏఆర్డీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుంచి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, పక్కా ఇండ్ల నిర్మాణం చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడమే కాక యానాది మహిళా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళల స్వయం సమృద్ధిని పెంచుతున్న సంస్థగా ఆయన తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వెంటనే స్పందించడం ఏఆర్డీ యొక్క మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొంటూ ఏఆర్డీ సంస్థ వ్యవస్థాపకులు బషీర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు అప్పాని శ్రీనివాసులు, మండల కార్యదర్శి షైక్ ఇస్మాయిల్, నీటి సంఘం డైరెక్టర్ మెట్ట శ్రీనివాసులు రెడ్డి, గ్రామ కార్యదర్శి వలుమూడి చెన్నయ్య, సెక్రటరీ ప్రసాద్, విఆర్ఓ హరి తదితరులు పాల్గొన్నారు. అందరు చేసేదానికి కూడా ధైర్యం కావాలి. మన బషీర్ సార్ ఆశయానికి నా వంతుగా సెల్యూట్. తోబొట్టువుల్ని ఆస్తుల దగ్గర, డబ్బుల దగ్గర గొడవలు పడే ఈ రోజుల్లో మన బషీర్ సార్ 2001 సంవత్సరం నుంచి ఈ ఏఆర్డీ సంస్థ ఏర్పాటు చేసి కోటావాకాడు, చిట్టమూరు, చిలకూరు, గూడూరు మరియు మనుబోలు మండలాల్లో విస్తరించి మత్స్యకారులు, యానాదుల యొక్క జీవన విధానాలలో మార్పు కొరకు అంగన్వాడీ భవనాలు, ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ హాలులు మరియు పక్కా ఇల్లులు కట్టించి ప్రభుత్వ పథకాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ తమ హక్కులను వారే సాధించుకునే విధంగా గత 2 సంవత్సరాలుగా మన ఇందుకొర్రుపేట మండలం మరియు వెడలూరు మండలం, కొడలూరు మండలం, అలాగే అల్లూరు మండలాల్లో పనిచేయడం ప్రారంభించి ముత్తుమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి మహిళా సాధికతకు పాటుపడుతూ ప్రకృతి విపత్తు సమయంలో వంట సరుకులు, నిత్యావసర సరుకులు అందజేసి వారిని ఆదుకుంటున్న మన బషీర్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను.